మీరు గత ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో, మీ మొత్తం అనుభవంలో ఏదైనా 2 కేసులు అంటే మీ కెరీర్‌లో చాలా ముఖ్యమైనవి గాని, మీ కెరీర్‌ను మలుపు తిప్పినవి గాని, లేదా మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన కేసులు ఏమన్నా చెప్పే అవకాశం ఉందా సార్? ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సేవలు. జస్ట్ టు థింక్ అబౌట్ అలాంటి కేసులో స్లీప్ క్లినిక్ లో we see lot of not only regular insomnia sleep apnea ఇవి కాకుండా because I used to work in a specialized sleep clinic అండి we used to get lot of people who will మధ్యలో లేసి దే విల్ డూ సంథింగ్ సమ్టైమ్స్ ఎల్లు స్క్రీము అట్లా చేస్తారనమాట దానికి ఒక టర్మ్ ఉందన్నమాట పారాసామ్నియాస్ అంటాము పారాసామ్నియాస్ అంటే నిద్రలో సమ్టైమ్స్ ఈవెన్ వైల్ దే ఆర్ స్లీపింగ్ దే డూ వేరియస్ యాక్టివిటీస్ అలాంటి వాళ్ళల్లో దెర్ వాజ్ ఏ కేస్ అండి వేర్ దిస్ పర్సన్ ఐ థింక్ హీ వాజ్ అరౌండ్ ఇన్ మిడ్ 30s లో ఏజ్ అండి he used to wake up in the middle of the night and would walk around, sometimes walk out of the house. And on a couple of occasions, other family members found him like sitting on top of his పికప్ ట్రక్ అని ఉంటుంది ఆ పికప్ ట్రక్ మీద కూర్చొని అలా చూడడం అలా వాళ్ళు నోటీస్ చేసేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు వాక్ చేస్తా ఇక్కడికి వెళ్ళిపోయేవాడు కానీ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో మాత్రం నిద్రపోతున్నట్టే ఉండేవాడు ఆల్దో కళ్ళు ఓపెన్ గా ఉన్నా కూడా ఇట్లా స్టేరింగ్ గా ఉండే అనమాట ఆ పర్సన్ లో ఒకసారి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ he drove his car and in fact he was going on the road and something happened in the middle of the road the police came behind him and he had to pull to the side as soon as the police came I think he woke up from that and then he pulled on the side పోలీస్ అడిగినప్పుడు ప్రతి మచ్ ఏమీ అర్థం కాలేదన్నమాట వాడికి లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్లా అక్కడికి వచ్చినాడు ఎట్లా రోడ్ సైడ్ పక్కన ఉన్నాడు అని అండ్ ఇట్ బికేమ్ ఏ కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ కేస్ అయిందనమాట because he was at risk for accident as well as likely hurting other people who were driving in that highway. Particular person alcohol తాగేవాడు ప్లస్ he was also on some other medications అన్నమాట ఇలాంటి పారాసామ్నియాస్ లో there are a couple of parasomnias అండి ఒకటి వచ్చేసి అడల్ట్ నైట్ టెర్రర్స్ అంటాము ఇంకొకటి వచ్చేసి there is something called as REM sleep behavior disorder. REM sleep behavior disorder లో ఏమవుతుందంటే పర్సన్ వుడ్ వేక్ అప్ ఇన్ దేర్ REM sleep అండ్ వాళ్ళకి ఏమైనా కలర్ వస్తుంటే దాని మీద he acts out pretty much like ఒకవేళ వాళ్ళు ఫైట్ చేస్తుంటే డ్రీమ్ లో he will fight literally although he is still sleeping బెడ్ మీద కానీ అట్లా ఫైట్ చేస్తారు అనమాట So in his case, he was similarly acting out his dream. However, consciously aware ga ledu. But fact of the matter ఏంటంటే ఇట్లా REM sleep behavior disorder లో ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్ తాగిన ప్లస్ సర్టెన్ మెడికేషన్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం ఈ టైప్ ఆఫ్ అరౌజల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ ముందు రోజు ఇతను ఈ హ్యాడ్ లైక్ ఫ్యూ డ్రింక్స్ and it's likely that as the alcohol was coming out of his system withdrawals lo unnappudu he had this arousal and he did this complex activity so this was kind of a interesting twist andi endukante andaru parasomnia lo ila kadanamata we have heard about it I know there are some case reports ala unnai itlanti cases in the past but this was one of the cases that I was involved directly and it seemed very interesting knowing that part and how the legal system was involved how we had to present his case was taken in terms of submitting to the judge and it was helpful for him to finally come out of that legal case and మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు